హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో పంచదారకు బదులుగా తేనె లేదా బెల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే మన ఆరోగ్యానికి తేనె లేదా బెల్లం ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. పంచదార ఎక్కువగా వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల బెల్లం లేదా తేనె వాడటం ఈ మధ్య కాలంలో బాగా అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్య ఉన్నవారు, డయాబెటీస్ ఉన్నవారు తేనె లేదా బెల్లం ఈ రెండింటిలో ఏది తీసుకుంటే మంచిదో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. బెల్లం వాడినప్పుడు ఆర్గానిక్ బెల్లం వాడటానికి ప్రయత్నం చేయాలి. అలాగే తేనె కూడా ఆర్గానిక్ తేనె దొరుకుతుంది, అది వాడటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఈ రెండు కూడా కాస్త ధర ఎక్కువైనా ఆర్గానిక్ వాడటమే మంచిది. మన పూర్వీకులు పంచదారకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వాడేవారు. అందుకే అప్పటి వారు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B1, B6తో పాటు విటమిన్ C కూడా ఉంటుంది. కడుపులోని విషాలను బయటికి పంపించేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 1 కప్పు గోరువెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క కలిపి తాగితే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కొంతమంది భోజనం చేసిన తర్వాత బెల్లం నీటిని తాగుతూ ఉంటారు. అలా తాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. ఆ నమ్మకం కూడా నిజమే. బెల్లంలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు ఆక్సిడస్ స్ట్రెస్తో పోరాటం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బెల్లం ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. బెల్లం మనకి ఆర్గానిక్ బెల్లం ఈ మధ్యకాలంలో చాలా విరివిగానే లభ్యమవుతుంది. ఇక తేనె విషయానికి వస్తే తేనె సహజ సిద్ధంగా లభిస్తుంది. చక్కెర, గ్లూకోజ్, ఫ్రక్టోజులు ఉంటాయి. తేనెలో 30% గ్లూకోజ్, 40% ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని చక్కెర అణువులు కూడా ఉంటాయి. ఇవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి. పైగా మన శరీరంలో కొవ్వుగా పేరుకుపోకుండా ఉంటాయి. కాబట్టి మన శరీరానికి తేనె చాలా మంచిది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన మినరల్స్, అమినో యాసిడ్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్లను తేనె అందిస్తుంది. చాలామంది వేడి నీటిలో స్పూను తేనె కలిపి తాగుతూ ఉంటారు. ఇలా తాగటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అయితే తేనెను 1 స్పూను మించి తీసుకోకూడదు. మోతాదు మించితే అనర్థమే కదా. 1 టేబుల్ స్పూన్లో 60 నుంచి 64 క్యాలరీలు ఉంటాయి. ఇది చక్కెరలో ఉండే క్యాలరీలతో సమానం. అయితే పంచదారకి బదులుగా తేనె, బెల్లం రెండింటినీ ఉపయోగించడం మంచిదే. అయితే వాటిని మోతాదుకు మించి వాడకుండా ఉంటేనే మనకు ప్రయోజనాలను అందిస్తాయి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే పంచదార తరహాలోనే వీటి కారణంగా కూడా మనకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు, అలాగే డయాబెటీస్ ఉన్నవారు బెల్లం తీసుకోవటం కంటే తేనె తీసుకోవటం ఉత్తమం. తేనె తీసుకోవడం మంచిది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. తేనెను కూడా 1 స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే వాటిలో ఉన్న ప్రయోజనాలు మనకు అందుతాయి. చూసారుగా, బెల్లం, తేనె రెండింటినీ ఆర్గానికే వాడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.